హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి దసరా ఉత్సవాలు డే 6 అనమాట. ఈ డే 6లో మీకు ఈరోజు అయితే కరేపాకు రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కరేపాకు రైస్ వచ్చేసి దేవుళ్ళ దగ్గర నైవేద్యానికి కూడా పెట్టుకోవచ్చు. ఎలా చేద్దామో చూసేద్దాం. ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కందిపప్పు, ½ టీ స్పూన్ శనగదాలు అనమాట, శనగబాళ్ళు. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉద్దిబ్యాళ్ళు, కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని వచ్చేసి తెల్ల నువ్వులు అనమాట, తెల్ల నువ్వులు వేసుకుంటున్నా. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి దేవుడి దగ్గర ప్రసాదాలకు కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చల్లగా అయిన తర్వాత ఇందులోకి సాల్ట్, గార్లిక్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. ఇది చల్లగా కానిచ్చుకోవాలి అంతవరకు. ఇందులోకి గార్లిక్ యాడ్ చేస్తున్నా, అలాగే సాల్ట్ కూడా. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. రైస్లోకి వచ్చేసి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టిన పౌడరు కలుపుకోవాలన్నమాట. ఇలా రైస్లోకి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తిరువాత పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు యాడ్ చేసుకోవాలి. అలాగే ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిల్లో రైస్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి అంతే. ఫైనల్గా అయితే కరేపాకు రైస్ రెడీ. ఈ కరేపాకు రైస్ వచ్చేసి దేవుడి దగ్గర ప్రసాదాలకు కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.